వాటికి డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6వ విడతలో 58 లోక్సభ 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 58 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు 25.76% పోలింగ్ నమోదైంది. ఇక బీహార్లో 23.67%, హర్యానాలో 22.9%, జమ్మూ కాశ్మీర్లో 23.11%, జార్ఖండ్లో 27.80%, ఢిల్లీలో 21.69%, ఒడిశాలో 21.30% పోలింగ్ నమోదైంది. ఇక ఉత్తరప్రదేశ్లో 27.06%, పశ్చిమ బెంగాల్లో 36.88% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన 5 విడతల్లో 428 లోక్సభ, అదేవిధంగా 6వ విడతలో 58 ఎంపీ స్థానాలకు 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే 6వ విడతలో 11.13 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 చోట్ల పోలింగ్ జరుగుతోంది. హర్యానాలో 10, ఢిల్లీలో 7, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. బీహార్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4 లోక్సభ స్థానాలకు, ఒడిశాలో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక జూన్ 1న 7వ విడతలో 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. జూన్ 4న ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఇక ఢిల్లీలో ఓటు వేసిన ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దంపతులు వాళ్ళు ఓటు వేసినట్టు తెలుస్తుంది. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.